హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. ఈరోజు మనం ఉడిపి హోటల్ స్టైల్లో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాము. వేడి వేడి ఇడ్లీకి కానీ వడలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నేను చేసినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా కందిపప్పు తీసుకున్నాము. దీనిలో కొంచెం టమాటా, పచ్చిమిరపకాయ వేసి 2 విజిల్స్ పెట్టేసుకున్నానండి. తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు వేసి బాగా మెదుపుకున్నాను అనమాట. ఇందులోనే మనం పులుపు ఏమి వేయకుండా వాటర్ పోసేసుకోవడమే. బాగా పల్చగా చేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు తాలింపు పెట్టుకొని తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే ఆనియన్ బాగా కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొంచెంసేపు లిడ్ క్లోజ్ చేద్దామండి. ఇప్పుడు సీక్రెట్ మసాలా తయారు చేసుకుందాం. నేనైతే ధనియాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినప్పప్పు ఇవన్నీ అలాగే ఇందులో మెంతులు కూడా వేసాను, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇది ఫ్రై అయ్యేటప్పుడే మనకి మంచి అరోమా అనేది వస్తుంది. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలండి. దీంతో పాటు మనం చిన్నులపై కూడా వేయాలి. ఇలా వాటర్ వేసి మెత్తగా ప్యూరీ లాగా చేసుకోవాలి. కొంచెం పల్చగానే చేసుకోవాలండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఉల్లిపాయల్లో. బాగా ఫ్రై అవ్వనిచ్చి టమాటా కూడా వేసాను. నేను ఏమీ వెజిటేబుల్స్ వేయట్లేదండి. సింపుల్గా హోటల్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే. ఇప్పుడు సాంబార్ కారం కూడా వేసాను. ఇందాక మనం పప్పు కొని వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటరు అలాగే పప్పు మొత్తం ఈ తాలింపులో వేసేయాలి. తర్వాత నేను చింతపండు పులుసు ముందుగానే చేసి పెట్టుకుంటాను కదా, కొంచెం పులుపు కూడా వేయాలన్నమాట. చూడండి ఎంత చిక్కగా ఉందో. సేమ్ హోటల్ స్టైలేనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇప్పుడు ఇందులో బాగా కాగిన తర్వాత కొంచెం బెల్లం ముక్క కూడా వేస్తున్నాను. ఎందుకంటే పులుపు బెల్లం అనేది 2 కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. కాంబినేషన్లో అంతేనండి, బాగా మరిగించడమే. మన ఉడిపి హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా.